మహదేవపురంలోని మేడిగడ్డ దగ్గర కొత్తగా ఏర్పాటు చేసిన ఇసుక రీచ్లలో డంపింగ్ పనులను 2 రోజుల పాటు అంబడ్పల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. మేడిగడ్డలో ఇసుక రీచ్లను గుర్తించి సొసైటీలకు అప్పగించింది ప్రభుత్వం. మాన్యువల్ పద్ధతిలో ఇసుక డంపింగ్ నిర్వహించాల్సి ఉండగా యంత్రాలతో డంపింగ్ చేశారు. ఇసుక రీచ్లను నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో డంపింగ్ చేయడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉపాధి కల్పించే వరకు ఇసుక డంపింగ్ నిలిపివేయాలని సొసైటీలు కోరారు. డంపింగ్ పనుల్లో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. మీకు రేపు డిసైడ్ కాలేనుకో రేపు సార్ రేపటి నుండి కంప్లీట్ బంద్ మీకు డిసైడ్ ఇటు కార్య విషయమై మరి అంబడ్పల్లి గ్రామస్తులకు సంబంధం లేకుండా కాంట్రాక్టర్లు కానీ గుత్తేదారులు కానీ మరి లేబర్తో చేయాల్సిన పనులను మరి మిషన్లు పెట్టి ఈరోజు జేసీబీలతో పెద్ద ఎత్తున ఇసుక ఈరోజు డంపింగ్ చేస్తారు. ట్రాక్టర్కు సంబంధం లేకుండా లేబర్కి 500 రూపాయలు డిమాండ్ చేసినాం. మరి ట్రాక్టర్లకు కూడా సపరేట్ ఇచ్చుకోవాలని సూచించినప్పటికీ మరి గుత్తేదారులు కానీ ఇక్కడ కాంట్రాక్టర్లు కానీ మేము లేబర్కును ట్రాక్టర్లకు కలిసి 500 ఇస్తాం, మీ ఇష్టం ఉంటే చేయండి లేకపోతే లేదని మరి ఏదా రాజా తదా ప్రజ అన్నట్టు ప్రజలతో సంబంధం లేకుండానే ఈ వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఇటువంటిది మానుకొని మరి అంబడ్పల్లి గ్రామంలో మరి క్వారీ 2, 4, 3 ఈ 3 క్వారీలలో మరి ప్రజలతోని మరి సంబంధం ఉన్నప్పటికీ ప్రజలకు సంబంధం లేకుండానే మిషన్లతోని ఈరోజు డంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇటు పద్ధతిని మానుకొని మరి గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఉపాధి కల్పించి వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి మా డిమాండు ఒక ట్రాక్టర్కు 2.5 క్యూబిక్ మీటర్లు మరి ఆ లోడ్ చేసిన దానికి గాను మాకు 500 రూపాయలు కేటాయించాలని మా ప్రజలందరి డిమాండు. మరి గుత్తేదారులు ఈ విషయాన్ని మరి అందరి సమక్షంలో గ్రామసభ పెట్టి నిర్ణయం జరిగినాకనే ఈ పనులు ప్రారంభించాలని కోరుతున్నాం. లేని ఎడల ఈ పనులు నిలిపివేయడానికి మేము గ్రామస్తులమందరం ఏకమై ఇక్కడ పనులు అడ్డుకుంటామని